వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మనకు ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కానిస్టేబుల్ జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ యువకుల కోసం, కోచింగ్ సెంటర్కి వెళ్ళేటువంటి నిరుద్యోగ అభ్యర్థుల కోసం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఒక ప్రీ ప్లాన్డ్ 8 to 10 అవర్స్ ఉన్నటువంటి టైం టేబుల్ ఇచ్చి, ఆ టైం టేబుల్లో ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలనేటువంటి విషయాలను కూడా పొందుపరుస్తూ నెక్స్ట్ డేనే మీరైనటువంటి టాపిక్స్ మీద మనం గ్రాండ్ టెస్ట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా మీకు సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ మీద ఎగ్జామ్స్ పెడుతూ 2 నెలల లోపలనే మీ యొక్క సిలబస్ను కంప్లీట్ చేయించడంతో పాటు ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టి మీకు ప్రతి ఒక్క టాపిక్ మీద గ్రిప్ ఏర్పడేలా చేసి 2 నెలల లోపలే పూర్తి సిలబస్ను మీతోనే కంప్లీట్ చేయించి మీరు అనుకున్నటువంటి ఏదైతే కానిస్టేబుల్ జాబ్ ఉందో అది లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారో దాన్ని మీకు కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందుకోసం మీరు 250 రూపాయలను స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 నెంబర్కి ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ లేదా స్టేజ్ 2 అప్లికేషన్ ఫోటోను కూడా జతపరిచి వాట్సాప్ చేయండి అదే నెంబర్కి. సో లింక్ పంపిస్తాను, అందులో జాయిన్ కండి. ఎవరైతే పేద విద్యార్థులు డైలీ ఎగ్జామ్స్ రాయాలనేటువంటి వారు, కోచింగ్ సెంటర్కి వెళ్ళేటువంటి వారు ఈ యొక్క ఏదైతే లక్ష్యమైనటువంటి అవకాశం ఉందో దీన్ని సద్వినియోగపరచుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఈ యొక్క హోంగార్డ్ సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయండి అని చెప్పేసి ఈరోజు ఈనాడు పేపర్లో న్యూస్ అనేది పడడం అనేది జరిగింది. ఏపీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అర్హత మార్కులు సాధించని హోంగార్డులు నోటిఫికేషన్ను సవాలు చేయలేరని ఆయన వెల్లడించారు. అలాగే ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా ఈ యొక్క వార్త అనేది పడడం అనేది జరిగింది. ఆ హోంగార్డులు నోటిఫికేషన్ను సవాల్ చేయలేరు. ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించని హోంగార్డ్ అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రశ్నించే హక్కు ఉండదని, వారి విషయంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రవిప్రకాష్ గారు కౌంటర్లో పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై శనివారం హైకోర్టులో మరికొందరు అన్క్వాలిఫైడ్ దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు వచ్చాయి. వారిని కూడా ఫిజికల్, తుది రాత పరీక్షకు అనుమతించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ఇది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్